హాయ్ ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ సురేష్. చాలా రోజుల తర్వాత అయితే మళ్ళీ వీడియోస్ అయితే చేయడము. నా బ్యాక్గ్రౌండ్ ఏంటని చూస్తున్నారా? మా ఊరు కొండ అండి. ఇది మా ఊరు కొండ. మాది కూడా ఒక నార్మల్ కొండ ప్రాంతమే కాబట్టి అలాగా కొండకైతే వచ్చాను. కొండకి ఎందుకు వచ్చానంటే మాది జీడి తోట ఉందన్నమాట. జీడి తోట ఉంది. అలాగే పెద్ద తోట ఏం కాదు, ఒక 10-12 మొక్కలు అయితే ఉంటాయి. ఆ తోటకైతే వచ్చాను. అంటే ఈ సీజన్లో పువ్వులు ఎక్కువ పూస్తాయి అన్నమాట. జీడి పువ్వులు పోస్తాయి. తెలుసు కదా, మన శ్రీకాకుళంలో మన పలాస అంటే జీడిపప్పు ఫేమస్. అలాగే మాకు జీడి తోటలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. జీడి తోటలు ఉంటాయి, అందుకనే పువ్వులు పూసాయా లేవనుకొని అయితే కొండకైతే వచ్చాను. ఇదండి గైస్, మన జీడి మొక్కకి పువ్వులు పూసాయి. ఇది చూడడానికే వచ్చాను. తర్వాత ఈ చుట్టుపక్కల జీడి మొక్క చుట్టుపక్కల డొంకలు కొట్టడానికి అయితే వచ్చాను అనమాట. జీడి పువ్వులు ఈ సంవత్సరం పర్వాలే బాగానే కాస్తాయి అనుకుంటున్నా. ఇప్పుడైతే పువ్వులు అయితే బాగా పోస్తున్నాయి, చూస్తున్నారు కదా. ఇదండి గైస్, డొంక కొట్టడానికి అయితే వచ్చాను అనమాట. ఇది మనకి జీడి మొక్క కనిపిస్తుంది కదా, ఎంతో కొంత ఇంకా మొగ్గలు అయి ఉన్నాయి. ఈ జీడి మొక్క చుట్టూ మనము డొంక కొట్టుకోవాలన్నమాట. ఎందుకంటే అది కాయలు పళ్ళు అయినప్పుడు, ఆ జీడి పిక్కలు అయినప్పటికీ మనకి ఫ్రీగా ఉంటుంది అనమాట ఏరడానికి. అందుకని వెనక కనిపిస్తుంది చూడండి డొంక. ఇవంతా కొట్టాను అనమాట. ఇది అన్నీ కొట్టుకొని ఇలాగ వస్తామన్నమాట. ఇది అలాగే ఇక్కడ మా ఊరు కొండ నుండి చూస్తే లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. నా బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారు కదా, నా బ్యాక్గ్రౌండ్లో కనిపించే చెరువు అయితే పద్మనాథ్ సాగర్ అని పిలుస్తూ ఉంటాము. లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి చూసుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది నిజంగా. చూడండి ఒకసారి, బాగుందా? ఒకవేళ ఈ లొకేషన్ కానీ బాగుంటే చిన్న లైక్ చేసేయండి.